హాయ్ గైస్, ప్రస్తుతానికి మన అనుకాకులు ఉన్నారు కదా, వాళ్ళ చెల్లి గారు యువర్ మదర్ థర్డ్ సిస్టర్ ఫోర్త్ సిస్టర్ యువర్ మదర్ ఫోర్త్ మా గారి నాలుగో సిస్టర్ ఇంటికి వచ్చాము. మనం భోజనానికి పిలిచారు ఈరోజు. రేపు ఈవినింగ్ మాది ఫ్లైట్ ఇక్కడి నుంచి, బర్మా నుంచి కలకత్తా ఫ్లైటు. నాలుగో సిస్టర్ వాళ్ళ అమ్మాయి పేరు ఒరిజినల్ నేమ్ జూలియా. You speak Telugu? No. No, little bit also. No, I don't know. You don't know. అసలు తెలుగు రావట్లేదు పిల్లలకి. వీళ్ళ అమ్మగారికి కొంచెం అర్థమవుతుంది, కొంచెం వస్తుంది. వీళ్ళ నాన్నగారికి అయితే హిందీ వస్తుంది, తెలుగు రావట్లేదు. మమ్మల్ని ఈరోజు భోజనానికి పిలిచారు. ఈరోజు భోజనం చేసేసి మధ్యాహ్నం 1 గంటల మరి హోటల్కి వెళ్ళిపోతాము. కొంచెం షాపింగ్ ఉంది, షాపింగ్ చేసుకోవాలి. అలాగే ఇల్లు చూపిస్తాను మీకు. ఏది వాళ్ళ ఇల్లు మొత్తం చెక్క ఇల్లు, ఓకేనా. మీకు ఇది ఉంది కదా, ఇది కూడా చెక్క. చూడండి, ఇది ఈ పైకి వెళ్ళడానికి ఇలాగా ఇది మొత్తం చెక్క మాట మీకు వస్తుంది. కనిపిస్తుంది లేదో చెక్క, ఇదంతా చెక్కే, చెక్క ఇల్లు ఇదంతా అలాగా. ఇది ఈ ఇల్లు వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చేస్తున్నారంట. ఇక్కడ మొత్తం 12 రూమ్స్ వస్తాయి. 12 రూమ్స్లో 6 రూమ్స్ వీళ్ళకును, 12 రూమ్స్ ఏమో ఎవరైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారంట. సో పైకి వెళ్దాం, చూద్దామండి. మొత్తం చెక్కతోనే, టేకు చెక్కతో కట్టిన ఇల్లు ఇది, ఓకేనా. ఈ బేస్మెంట్ కూడా మొత్తం చెక్కే. ఇలా ఉంటుంది ఇల్లు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్యాన్ దుబాయ్ ఇక్కడికి వచ్చిందా, బలం వచ్చిందా. ఏమో బాగున్నావా? బాగున్నాను. నీ పేరు? మేరీ శకుంతల. మేరీ శకుంతల. ఎక్కడ ఇండియాలో? ఎక్కడ మీది సొంతూరు? శిలాపక్కులే మా సొంతూరు, విశాఖపట్నం. ఏంగా పెద్ద ఒకరు తెలుగు మాట్లాడుతుంది, మిగతా ఎవరు తెలుగు రావట్లే. ఏం తెలుగు వస్తుందండి, తెలుగు బాగా మాట్లాడతారు. మీకు ఎవరు తెలుగు మాట్లాడలేదు, మీ కోడలు మాట్లాడలేదు, వాళ్ళు తెలుగు మాట్లాడలేదు. ఇది హౌస్ వాళ్ళది, మొత్తం చెక్కతోనే ఉంటుంది ఇల్లు. ఏం చేస్తారు కూర ఈరోజు? ఏం చేస్తున్నారు? ఇంకా అక్క ఆనుగారి వాళ్ళ చెల్లె, లాస్ట్ చెల్లి. చికెన్ అది మటనా? చికెన్. చూసి స్టవ్ చూసారా? ఇది ఎలక్ట్రిక్ స్టవ్, గ్యాస్ స్టవ్ లేదా? కరెంట్ పోతే ఇది గ్యాస్ స్టవ్. ఓకే ఓకే. ఇదే పప్పా? పప్పు. ఇది రెండో అమ్మాయి, ఈ అమ్మాయి. హాయ్, నీ పేరు? నీ పేరు? షెలి. ఓకే ఓకే ఓకే. అమ్మా మేరీ శకుంతల. మేరీ శకుంతల. నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కానీ ఇంట్లో ఒకవేళ వాటి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతారు? ఇక్కడే పుట్టావు కదా, ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగావు, ఇక్కడ స్కూల్ అన్నీ ఇక్కడే, అన్నీ ఇక్కడే. ఇక ఇండియాలో ఎవరు లేరు, ఎవరు లేరు. తెలుగు అయితే బాగా మాట్లాడుతుంది. కొన్ని మాటలు మాట్లాడి మా వాళ్ళకి వినిపిస్తా. నమస్కారం, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి కానీ దేవుడి దగ్గర రోజుకి ప్రార్థన చేస్తున్నాను మీ గురించి కూడా. ఇండియా ఎప్పుడు వస్తావు? మా భారతదేశం ఎప్పుడు వస్తావు? ఇండియా కూడా రానాకే దేవుడు పంపే రోజుని వస్తాను. నాకు ఆరోగ్యం ఎక్కువ బాగలేదు, డయాబెటీస్ అన్నది, రక్తపోటు ఉన్నది, కిడ్నీ కూడా బాగలేదు. అందుకే దేవుడి చిత్తం వల్ల దేవుడు పంపిస్తే రోజు వస్తావా? మంచిది మంచిది. అయితే తెలుగు బాగా మాట్లాడుతున్నావు. సాలెడ్, చేపల కూర, పెరుగు, సాలెడ్, పప్పు, పప్పు పప్పు ఫుడ్ చాలా బాగుంది. చేపల కూర, రీలు, సాలెడ్, నెక్స్ట్ సీకాయ పప్పు అంట, సీకాయ కూర పప్పు చాలా బాగుంది. బెల్లం పాపం, ఇది వచ్చి పెరుగు, బెల్లం పెరుగు. ఇక్కడ ఎలా తింటారు? ఇక్కడ తింటారు అలాగా? బెల్లం పెరుగు. ముందు మనం పందరిస్తుంది. ఓకే.